వరదల్లో నగరం ఉన్నది హైదరాబాద్. క్లౌడ్ బరస్టులతో నగరంలో నరకం చూస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి దృష్టి పెట్టని సీఎం. ప్రకటనలకే పరిమితం. అధికారులను పిలిచింది లేదు, సమీక్షణ చేసింది లేదు. జనం గగ్గోలు. అయినా ఢిల్లీకి టూర్లు. ఆయన బాటలోనే ఆస్తునకు ఉన్నతాధికారులు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అధికారులు కూడా అక్కడే ఉంటారు. ఏదో రాజకీయ కార్యక్రమాలకు పోతున్నారు అని విమర్శలు చేస్తారని ఏం చేస్తున్నారంటే వీళ్ళు అధికారులను కూడా తీసుకుని వెళ్తున్నారు. ఒకరిద్దరి మంత్రుల్ని ఏదో అధికారికంగా గెలవాలి అక్కడ. మిగిలిన కార్యక్రమాలన్నీ ప్రైవేట్ కార్యక్రమాలే, పొలిటికల్ కార్యక్రమాలే. అధికారులు పొలిటికల్ కార్యక్రమంలో వాళ్ళ గెస్ట్ హౌస్లలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ కేటాయించిన స్టేయింగ్లలో వాళ్ళు ఉంటారు, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు. ఎట్లా ఎందుకు పోయావయ్యా ఢిల్లీకి అంటే నేను నడ్డాన్ని గెలవడానికి పోయాను, నేను గడ్కరీని గెలవడానికి పోయాను, నేను ప్రభుత్వాన్ని గెలవడానికి పోయాను, నిధుల కోసం పోయాను, అప్పుల కోసం పోయాను, అభివృద్ధి కోసం పోయాను. ఇది పరిస్థితి. కానీ పోయినది అసలు ఎజెండా వేరే ఉంటుంది. అసలు ఎజెండా జూబ్లీహిల్స్ ఎన్నికలు, అసలు స్థానిక సంస్థల ఎన్నికలు, అసలు ఎజెండా లోపల జరుగుతున్న కుమ్ములాటలు, ఎవడు మాట వినకపోవడము, ఇలాంటి ఎజెండాలతోటి ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో పాలన నడుస్తున్నది. హైదరాబాద్ వాసులు నరకం చూస్తున్నారు. పల్లెల్లో వాగుల్లో గల్లంతవడం ఇన్నాళ్ళు విన్నాం, కానీ పట్టణంలో కొట్టుకపోవడం ఇప్పుడు చూస్తున్నాం. నగరంలో చెరువులు ఉండేవి, ఇప్పుడు నగరమే చెరువైంది. ఇంతకుముందు రోడ్ల మీద నీళ్లు ఉంచాయి, ఇప్పుడు బస్తీలు మునుగుతున్నాయి. నాలాల పరిరక్షణ మాటన రీటైనింగ్ గోడలను హైడ్రా కూల్చడంతో ఇప్పుడు ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. నీళ్ళు వచ్చడే కాదు, ఏకంగా ఇంట్లో ఉన్న మనుషులు కొట్టుకపోతున్నారు. చచ్చిపోవడమే దారుణం అనుకుంటే అంతకన్నా దరిద్రం 4-5 రోజులైనా మృతదేహాలు దొరకకపోవడం. మన్నా కొట్టుకపోయిన మృతదేహం ఇప్పటికీ దొరకలేదు. ఒక మామాళ్ళు కొట్టుకపోయారు, ఒక అతను బైక్తో సహా మ్యాన్హోల్లో పడిపోయాడు. బైక్తో సహా బైక్ దొరికింది, మృతదేహం దొరకలేదు. ఇది ఈ పరిస్థితిలో అంటే ఈరోజు తెలంగాణలో ఎవడన్నా చచ్చిపోతే వాని మృతదేహం కూడా దొరికే పరిస్థితి లేదు. ఇంక ఇంతకంటే దారుణం దౌర్భాగ్యం ఇంకొకట్లేదు. వాన చినుకుకు పట్నం వణికిపోతుంది, నీటి చుక్క నాటు బాంబులా భయపడుతుంది. రోడ్డు మీదకి వస్తే ఇంటికి చేరుతామన్న నమ్మకం లేదు, ఇంట్లోనే ఉన్న బతికి బట్ట కడతామన్న భరోసా లేదు. ఏ మ్యాన్హోల్ ఎక్కడ ముంగేస్తుంది? ఇది నగరమా నిత్య నరకమా? వరదల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నది. ఇది ఒక్కటే కాదు, ప్రతి దాంట్లో మనం అది చూడొచ్చు. ఇక ఏటా అతి భారీ వర్షాలు. ఇది చూడండి, హైదరాబాద్లో సోమాజిగూడెంలో రోడ్డు జలమయం ఏ విధంగా ఉన్నది చూడండి. ఇక ఇది పరిస్థితి. దేశంలో తరచుగా ఈ రకంగా వర్షాలు వస్తున్నాయి, వాళ్ళు పడవలు వేసుకొని తిరుగుతున్నారు. కార్లు ఎలా ఉన్నాయి, జనాలు ఎలా ఉన్నారు, వరదలు ఎట్లా ఉన్నాయి, మోకాల లోతు ఇంట్లో ఉన్నాయి వాటర్. జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్లో ట్రాఫిక్, మాసప్ ట్యాంకు ట్రాఫిక్ ఎట్లా ఉన్నది చూడండి. ఈరోజు నగరంలో ఉన్న పరిస్థితి. వరద నీటి మళ్లింపు పనులను చేపడుతున్న హైడ్రా చెరువు లెక్కున్నదా, ఒక రోడ్డు లెక్కున్నదా మనకి ఇక్కడ చూస్తే స్పష్టంగా కనబడుతుంది. ఇదే పద్ధతిలో ప్రతి చోట్ల అదే పద్ధతిలో ఉన్నది.